వీడెప్పుడు టైంకి రాడు. వీడికి టైం విలువ తెలిసేలా బుద్ధి చెప్పాలి. హ్యాపీ బర్త్డే రాధా. దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నువ్వు చాలా గ్రేట్ రా. తెలుసా, ఈ రోజు నా బర్త్డే అని నాకే గుర్తులేదు. థ్యాంక్ యూ. నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? ఇష్టం మాత్రమే కాదు, నువ్వంటే నాకు పిచ్చి. నిజం చెప్పనా, నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను. థ్యాంక్ యూ రవి. నేను అమ్మా నాన్న లేని అనాథని అనుకున్నాను, కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు ఒకరున్నారని ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ వెరీ లక్కీ. బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, మరి నాకేం గిఫ్ట్ ఇవ్వవా? యూ ఏంటి బావా, ఇలా చెప్ప పెట్టకుండా డైరెక్ట్ గా హాస్టల్కి వచ్చేసావు? వచ్చే ముందు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. ముందుగా ఫోన్ చేసి రావడానికి నేనేమన్నా నీ ఫ్రెండ్నా రాదా? కాబోయే హస్బెండ్ని. ఇలాంటి విషయాలు ఇక్కడ ఎందుకు బావా? అంతా మనల్ని చూస్తున్నారు. అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. సరే పద. అదేంటి బావా అలా అంటావు? సడన్ గా మ్యారేజ్ అంటే అది ఎలా సాధ్యం? అదేంటి రాదా, మన ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పుడే పెద్దలు నిర్ణయించారుగా. లైఫ్ లో ఎన్నో అనుకుంటాం బావా, అవన్నీ నిజమవుతాయని గ్యారెంటీ ఏంటి? నేను నీకంటే పెద్దగా చదువుకోలేకపోవచ్చు, కానీ నేను అర్థం చేసుకోగలను. ఏంటి, ఎవరిని లవ్ చేస్తున్నావా? చెప్పు, పర్లేదు. నో, నాకు చదువుకోవడానికే టైం లేదు కదా బావా. నువ్వు సడన్ గా మ్యారేజ్ అనేసరికి జస్ట్ షాక్ అయ్యా అంతే. ఒక పని చేద్దాం బావా, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచిస్తాను. పర్లేదు రాధా, వెయిట్ చేస్తాను. రాధా, అమ్మ నీకోసం స్వయంగా తయారు చేసింది. వస్తాను రాధా, నాకు ట్రైన్కి టైం అయింది. జాగ్రత్త. చూడమ్మా రాధ, జీవితంలో పెళ్ళనేది ఒక్కసారే జరుగుతుందమ్మా. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడాలి. డబ్బున్న చోట ప్రేమకు స్థానం ఉండదమ్మా. డబ్బు లేని చోట ప్రేమకు కొదువు ఉండదమ్మా. జీవితంలో మనం ఎంతో మందిని ప్రేమించొచ్చు, కానీ అదేమంత గొప్ప విషయం కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దగ్గర కావడం మంచిది. మనల్ని ప్రేమించేవాడు జీవితాంతం మనకు తోడు నీడగా ఉంటాడు. ఏంటే ఫోన్ లిఫ్ట్ చేయవు? అంత బిజీనా? ఆలోచిస్తున్నాను. ఏంటి, నా గురించేనా? లేదు, నా గురించి. వాట్? రవి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రేపు మన రెగ్యులర్ ప్లేస్ లో కలుద్దామా? యా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటి రవి నీ ఉద్దేశం? నేను అనాథనని మీ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరని డిసైడ్ అయ్యా? బాబోయ్, నా ఉద్దేశం అది కాదు. ఇప్పట్లో మా వాళ్ళకి నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదంటున్నాను. అంటే ఏంటి రవి, నీకో 50 నాకు 45 వచ్చే వరకు ఆగుదామంటావా? ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటాను రవి? తెలుసా, నీ పెళ్ళెప్పుడని మా హాస్టల్ వాళ్ళందరూ అడుగుతుంటే వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియక పిచ్చెక్కుతుంది తెలుసా. చూడరాదా, ఫైనల్ గా నీకు ఒకటి చెబుతున్నాను. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అది కాక నా జాబ్ కూడా పర్మనెంట్ అవ్వలేదు. ఒక పని చేయి, నీకు అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని ఉంటే వేరెవరినైనా చేసుకో. దట్స్ ఆల్. గుడ్ బై. చూడు రాధా, ప్రేమ అంటే ఫ్లూట్ లాంటిది, విరిచేస్తే విరిగిపోతుంది. కానీ పెళ్లి వాల్యూమ్ లాంటిది, లైఫ్ లాంగ్ వాయించుకోవచ్చు.
కరెక్టేననుకో, కానీ నేను రవిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా. పిచ్చి రాధా, కళ్ళలో ఎవరికి ఉండవే? నేను కూడా జూనియర్ ఎన్టీఆర్నో అల్లు అర్జున్నో పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? పిచ్చి రాధా, ఇంకేం చేస్తావు? మీ బావతో సెటిల్ అయిపో. మీరేంట్రా అలా ఎర్రి మొహాలు వేసుకొని చూస్తున్నారు? పెళ్లి భజంత్రులు వాయించండి. పెళ్ళైన కొత్తలో రాధమ్మ జీవితం. ఓయ్ రాధా, నాకు డ్యూటీకి టైం అవుతుంది, లంచ్ బాక్స్ రెడీ చేయి. త్వరగా రా బుజ్జి. అబ్బబ్బా, మీ మగవాళ్ళకి అన్ని తొందరే. నిమిషం లేట్ అయితే గంట సేపు లేట్ అయిందని టెన్షన్ పడతారు. ఇదిగోండి మీ బాక్స్. వస్తా బంగారం. బావా ఒక నిమిషం. ఏంటోయ్? ఇదిగో బావా, నీకు ఎంతో ఇష్టమైన అప్పడాలు చేసి ఈ కింది అరలో పెట్టాను. బాక్స్ కింది పడేకే అప్పడాలు ఇరిగిపోతాయి. ఆ అప్పడాలేవో దండ కట్టి నా మెల్ల ఏకపోయావా? ఏం పెళ్ళాంరా బాబు. ఏమైంది రాధా అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? ఏం లేదు బావా, బాగానే ఉన్నానే. మరి ఫేస్ లో ఆ డల్నెస్ ఏంటి? ఏం చేయను బావా, ఇంట్లో టీవీ ఉన్నా కేబుల్ కనెక్షన్ లేదు. ఎలా టైంపాస్ చేయాలో అర్థం కావట్లేదు. ఛే. అలాగని జాబ్ చేస్తావా ఏంటి? వద్దు రాధా, నువ్వు జాబ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు కావాల్సింది కేబుల్ కనెక్షనేగా. నెక్స్ట్ మంత్ తప్పకుండా పెట్టిస్తా. మలుపు తిరిగిన రాధమ్మ జీవితం. మేడం, హ్మ్? కరెంటు బిల్లు కట్టలేదు. బిల్లు కట్టలేదు, కట్ చేస్తున్నా. ఆ! అయ్యో, ఏమైంది రాధా? అయ్యో రవి, నువ్వెందుకు వచ్చావు? మా ఆయన వచ్చే టైం అయింది, ప్లీజ్ వెళ్ళు. ఓకే ఓకే ఓకే, నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. రాక రాక మీ ఇంటికి వచ్చాను. అట్లీస్ట్ నీ చేతులతో కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా? ప్లీజ్ రవి, త్వరగా వెళ్ళు. ఓకే ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. మళ్ళీ ఇంకెప్పుడు రాకు. హ! రాధా, అయ్యో ఏమైంది రాధా? వేలిక కట్టేంటి? అది కరెంటు బిల్ కట్టలేదని కరెంట్ కట్ చేశారండి. ఇందాక చీకట్లో ఫ్రూట్స్ కట్ చేస్తుంటే జస్ట్ కట్ అయిందంతే. ఛ. కట్టెవరు కట్టారు రాధా? అది నేనే నేనే కట్టుకున్నానండి. హాస్పిటల్కి వెళ్దాం పద రాధా. అయ్యో బావా, ఇది చిన్న గాయమే, లైట్ తీసుకో. అలాగే. ఈ టైంలో ఎవరు? నెంబర్ కూడా కొత్తగా ఉంది. అబ్బా, మళ్ళీ చేస్తున్నారే. హలో, ఎవరు? ఏంటి అప్పుడే నా వయసు మర్చిపోయావా? ఇందాకేగా మీ ఇంటికి వచ్చి వెళ్ళాను. నువ్వా? ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? పక్కనే మా ఆయన ఉన్నారు, రేపు మాట్లాడుకుందాం. ప్లీజ్ రవి, పెట్టేయ్.
హలో 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 ఛా! ఎప్పుడు చూసినా నేను మా ఆయన ఛా! బాయ్ ఫ్రెండ్ అక్కర్లేదు దీనికి. వీడికి నా కొత్త నెంబర్ ఎవరిచ్చారు? వీడు నన్ను వదిలిపెట్టేలా లేడు. ఏంట్రా చెప్పు. ఒకసారి చూడాలనుంది, ప్లీజ్ ఇంటికి రానా? ఏంట్రా వేషాలు వేస్తున్నావా? ఇంకోసారి ఫోన్ చేస్తే మా ఆయనకు చెప్తాను. ఛీ! నీకోసమే చేశాను బావా. నీకు ఇడ్లీ అంటే ఇష్టం కదా, తిను. తిను. కొబ్బరి చట్నీ నీకోసం స్పెషల్గా చేశాను బావా. ఉండు, ఇంకొంచెం తీసుకొస్తా. రాధా, హ్మ్? ఎవరినైనా లవ్ చేసావా? ఆ, చేశాను. ఎవరిని రాధా? ఇంకెవరిని, నా భావనే. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? రాధా, మా ఆయన వచ్చాడు. వెళ్ళు. రాధా, ఆ, రాధా. వస్తున్నానండి. లోపల ఎవరున్నారు? అయ్యో బావా, నన్ను అనుమానిస్తున్నావా? దా వచ్చి చూడు. రవి ఎలా చనిపోయాడు? హస్బెండ్ ని మోసం చేస్తున్నానని రాధని అతన్ని చంపి ఉంటుందా, లేక ఆల్రెడీ వైఫ్ ని అనుమానిస్తున్న కృష్ణనే రవిని మర్డర్ చేశాడా? అది కాకుంటే పోలీసులకు భయపడి రవినే సూసైడ్ చేసుకున్నాడు.